సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి. కుటుంబ సభ్యులకు నమస్కారం. అందరూ బాగున్నారా? చాలా బాగా ఉన్నారని నేను కోరుకుంటున్నాను. నాలో సగమైన నా జీవిత భాగస్వామి నా శ్రీమతి యాదమ్మ, ఎలా ఉన్నావు? టైంకు తింటున్నావా? మన కొడుకులు కోడళ్ళు ఎలా ఉన్నారు? మనవాళ్ళు మనవరాలు బాగున్నారా? టైంకు తిని యాదమ్మ, ఆరోగ్యం జాగ్రత్త. మన పిల్లలు ఎలా చెబితే అలా విను, ఎందుకంటే వారికి చెప్పేస్తాయి, మనది కాదు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయినారు కదా, అందుకు నీకు చెబుతున్న వారి మాటే నీకు వేదవాక్కు, ఓకేనా? నా పెద్ద కొడుకు వెంకటేశ, ఎలా ఉన్నావు? తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆ పెద్ద కొడుకు ఎప్పుడు భూతల్లికి దగ్గరగా ఉంటాడు. భూమిని నమ్ముకున్న నా కొడుకు ఎప్పటికీ చెడిపోడు అని నాకు తెలుసు. పెద్ద కోడల కవిత, ఎలా ఉన్నావమ్మా? పిల్లలు ఎలా ఉన్నారు? స్వాతి, ప్రియాంక, బిట్టు బాగున్నారా? మీరు బాగుండాలి. నా రెండవ కొడుకు మల్లేశ, ఎలా ఉన్నావు నాన్న? నీకు కోపం ఎక్కువ. ఎప్పుడు చెబుతుంటా, కోపం ఉన్నవాడి దగ్గరే అన్నం దొరుకుతుందని నాకు తెలుసు. నా కొడుకు మల్లేశ ముందు చూపు కలవాడు. ఏ చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఎలా సాల్వ్ చెయ్యాలో చాలా ఈజీగా చెప్పేస్తాడు. కోడలమ్మ సునీత, బాగున్నావా? పిల్లలు బాగున్నారా? నారా, బబ్లు బంటి ఎలా ఉన్నారు నాన్న? చాలా బాగుండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను నాన్నమని. మంచిగా చూసుకోండి నాన్న, మంచిగా చదువుకోండి, మంచి స్థాయికి మీరు రావాలని నా ఆశ. నా మూడవ కొడుకు శేఖర్, ఎలా ఉన్నావు కోడలమ్మా? అనిత, బాగుందా? నా కొడుకుకి కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబాన్ని ప్రేమించే కొడుకు ఒకడు ఉన్నాడని నేను చాలా ధైర్యంగా చెబుతుంటాను మా వాళ్ళందరికీ. కుటుంబానికి ఎవరికి సమస్య వచ్చినా అది నా సమస్య అని అనుకుంటాడు నా కొడుకు శేఖర్. నా పెద్ద మనవడు ఎలా ఉన్నాడు లోకేష్? మనవరాలు వర్ష, బాగున్నారా నాన్నమ్మా? ని చూసుకోండి, అది మీ బాధ్యత, ఓకేనా? నా నాలుగో కుమారుడు బిడ్డ పరమేశ, నా మీద ఎక్కువ ప్రేమ. నాతో పోట్లాడేవాడు, నాతో తిట్లు తిట్టించుకునేవాడు నా చిన్న కొడుకు. నేను ఎంత తిట్టినా ఓర్పుతో పడేవాడు. కోడలమ్మ రమాదేవి, బాగున్నావా? లడ్డూ లక్కీ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మీరు అందరూ ఉండాలి. నా నలుగురు కొడుకులకి మీ కూతుర్లని ఇచ్చి నా వంశాన్ని నిలబెట్టిన నా కొడుకు అత్తగార్ల అందరికీ శతకోటి నమస్కారాలు. నా కుటుంబం పైన మీరందరూ కలిసి ఓ కన్నేసి చూసుకోండి. నా నలుగురు కొడుకులకు సూర్యుడు ఉదయించక ముందుకే లేస్తారు. అది నన్ను చూసి వాళ్ళు అలా నేర్చుకున్నారు. మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అలా లేవటం అలవాటు చేసుకోవాలి. మీరందరూ మీ పనులలో బిజీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోండి స్వాతమ్మ. నా మనవడు శివ ఎలా ఉన్నాడు? నా ముని మనవడు ఎలా ఉన్నాడు? అందరూ బాగుండాలి అని ఆ భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ ఇక సెలవు. నా యాదవ సోదరులకు పేరు పేరున అందరికీ నమస్కారాలు. మల్లన్న స్వామి కళ్యాణం చేస్తున్నారని పిల్లలు చెప్పారు. అది నా ఆశ. మల్లన్న స్వామి కళ్యాణం చెయ్యాలని, అలాగే యాదవ సంఘం తయారు చెయ్యాలని. 10 మందికి సంఘం నీడని ఇస్తుంది. యాదవులందరికీ ఆ మల్లన్న స్వామి ఆశీస్సులు మనకు ఉంటాయి. ఈ 2 మనకు ఉంటే మన యాదవులందరూ బాగుంటారు. ప్రతి ఊరికి గుడిబడి ఎంత అవసరమో మనకు సంఘం
మల్లన్న స్వామి గుడి అంత అవసరం. అందరూ కలిసి ముందడుగు వేయండి. ఇక సెలవు. మీ అందెల బాలయ్య యాదవ్. ఇదే వరం, ఇదే శుభం మనద్దరి కథకి.